అది ఓ గవర్నమెంట్ స్కూల్. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. అంతెందుకు, పాఠశాలకు పక్కా భవనమే లేదు. అద్దె ఇంట్లో స్కూలును నడిపించాల్సిన దుస్థితి. ఇదంతా కళ్ళారా చూసిన బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ విద్యావేత్త, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి చలించిపోయారు. చదువు ప్రాధాన్యత తెలిసిన కంది శ్రీనన్న వెంటనే సానుకూలంగా స్పందించారు. స్కూలుకు సంబంధించిన సంవత్సరం అద్దెని తానే చెల్లిస్తానని ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి మనసు ఎంతో గొప్పదో ఈ సంఘటనతో మరోసారి అందరికీ అర్థమైంది. మా దైవము నీవేగా. యుగానికొక్కడు జగాన పుడతాడా, నీలాగే జనాల్లో ఉంటాడా. ఇది ఆదిలాబాద్ పట్టణంలోని 12వ వార్డు కేబీ కాలనీ మండల పరిషత్ పాఠశాల. పేరుకే ఇది స్కూల్, కానీ ఇక్కడ సౌకర్యాలేం ఉండవు. 90 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అయినా ప్రభుత్వానికి గాని అధికారులకు గాని చీమ కుట్టినట్లయినా లేదు. చివరకు స్కూల్ కు సొంత బిల్డింగ్ కూడా లేదు. అయినప్పటికీ అద్దె ఇంట్లో పాఠశాలను నడిపిస్తూ మామ అనిపిస్తున్నారు ఉపాధ్యాయులు. పాఠశాలకు పక్కా భవనం లేక అద్దె ఇంట్లోనే విద్యార్థులు చదువులు సాగుతున్నాయి. ఒకటే తరగతి గది ఉండటంతో ఇంటి ముందు వేసిన రేకుల షెడ్డు కింద నేలపై కూర్చుని విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు చదవాలని ఉన్నా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. స్కూల్లోని ఈ దయనీయ పరిస్థితిని తెలుసుకుని బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ విద్యావేత్త, ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి చలించిపోయారు. విద్యార్థులకు ఇంత కష్టం రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె భవనంలో స్కూల్ కొనసాగుతున్న విషయాన్ని గ్రహించి వెంటనే స్పందించారు. స్కూల్ కు సంబంధించిన 1 సంవత్సర అద్దెను తాను చెల్లిస్తానని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. విద్యార్థుల చదువు ఆగకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి ఉన్నటువంటి స్కూలు, ఇక్కడ ఉపాధ్యాయుల కృషిని నిజంగా శ్రీలత గారు, తులసిరామ్ గారు, గిరిధర్ రెడ్డి గారు, వీరి కృషిని నిజంగా అభినందిస్తున్నా. నేను వీరు ఇక్కడ 90 ఇక్కడ వాళ్ళకి ఇక్కడ పోస్టింగ్, శ్రీలత మేడం గారికి పోస్టింగ్ ఇచ్చే నాటికి ఈ స్కూల్లో అసలు ఒక్క స్టూడెంట్ కూడా లేరు. అటువంటి నుంచి 90 మంది స్టూడెంట్స్ని, విద్యార్థుల్ని ఈ ప్రభుత్వ స్కూల్లో చేర్పించినటువంటి శ్రీలత గారికి నిజంగా అభినందిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరినీ. ఇది ప్రభుత్వ స్కూలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులలో కిరాయి బిల్డింగ్లో ఉండడం, దీనికి కిరాయి కట్టేటువంటి ఇప్పటి వరకు కూడా నాతోడు లేకపోతే, కిరాయి కట్టే వ్యక్తి లేకపోతే పాపం మేడం గారే వారి శాలరీ నుంచి ఎంతో కొంత కిరాయి కట్టి ఈ స్కూల్ని పోషిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ స్కూల్కి నా వంతు విరాళంగా 1 సంవత్సరం పాటు, ఈ 1 సంవత్సరం పాటు నా సొంత డబ్బుల్ని సమకూరుస్తున్న ప్రతి నెల కిరాయి ఈ ప్రభుత్వ బిల్డింగ్కి నేను కడతాను. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 90 మంది పిల్లల చదువు ఆగిపోకూడదు అనేది నా కోరిక. ఈ స్కూల్ని నేను నిజంగా ఈ 90 మంది పిల్లల చదువు ఆగిపోకుండా ఉండడానికి నా వంతు విరాళంగా తక్షణం ప్రకటిస్తున్న సహాయాన్ని నా స్వంత నిధులతో కంది శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ నుంచి సమకూరుస్తున్నా. సో నాకు చాలా బాధగా అనిపించింది ఏంటంటే 90 మంది స్టూడెంట్స్ వీళ్ళ చదువు ఆగిపోకూడదు, ఈ విద్యార్థుల చదువు ఇట్లాగే కంటిన్యూ కావాలా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి 3 టీచర్లను కూడా, శ్రీలత గారిని, తులసిరామ్ గారిని, ఆ తర్వాత గిరిధర్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకా మంచిగా ఇక్కడ ఇంకా స్కూల్ స్ట్రెంత్ పెంచుతారని నాకు గొప్ప కాన్ఫిడెన్స్ ఉంది. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే కనుక డెఫినెట్ గా కొన్ని వేల కోట్లు ఆదా అవుతాయి. కొన్ని లక్షలాది మంది పేదలకు, నిరుపేదలకు మేలు జరుగుతుంది అని నేను చాలా సంతోషంగా ఉంది. స్కూల్ అద్దెను ప్రస్తుతం హెచ్ఎం మేడమే భరిస్తున్నారని విద్యార్థులు చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో తమ పాఠశాలకు సంబంధించిన సంవత్సరం అద్దెను భరించేందుకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యావేత్త కంది శ్రీనివాస్ రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. కంది శ్రీనివాస్ రెడ్డికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. KSR
వైఎస్ఆర్. స్కూల్ కు సంబంధించిన సమస్యలు తెలుసుకుని సంవత్సర అద్దెను చెల్లించడానికి కంది శ్రీనివాసరెడ్డి ముందుకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. డబ్బున్న వాళ్ళు ఎంతో మంది సమాజంలో ఉన్నా కంది శ్రీనివాసరెడ్డి లాంటి దానగుణం ఉన్న గొప్ప మనుషులు చాలా అరుదుగా ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు. అందుకు కంది శ్రీనివాసరెడ్డికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పట్ల స్పందించి తగిన సాయం అందజేసిన కంది శ్రీనివాసరెడ్డిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అందుకే సర్వత్రా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కంది శ్రీనివాసరెడ్డి నిజంగానే గొప్ప మనిషి అని, విద్యాదాత అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. మానవత్వమే మనిషి రూపమై మా ముంగిట నిలిచేరా, మా గుండెలు గెలిచేరా. మనిషి మనిషినే మేలు కొలుపుతూ మార్గాన్ని చూపెనుగా, మా దైవము నీవేగా. యుగానికొక్కడు జగాన పుడతాడా, నీలాగే జనాల్లో ఉంటాడా.